ఓకే. ఆర్జీవి గారు పోస్టర్ రిలీజ్ చేశారు, ఏమైనా కామెంట్స్ ఇచ్చారా, కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంటే పోస్టర్ కూడా అలా ఉంటుంది కదా, చిన్న పెయింటింగ్, ఇటు రాముడు అటు రావణుడు, పైన ఆయన తలలు 10 ఉంటే 10 షేడ్లు నా ఫేసెస్ ఉన్నాయి. సో అలా డిజైన్ చేశారు. కేరళలో డిజైనర్ ఎవరో తెలియదు, మన డైరెక్టర్ చేశారు. ఆర్జీవి గారు చూశారు, ఇంట్రెస్టింగ్ ఉందే పోస్టర్ అన్నారు, అంతే అంతే. ఆయన రిలీజ్ చేశారు. ఆయనకి ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు. అలానే నేను రవితేజ గారిని కూడా అడిగినప్పుడు, మీరు ట్రైలర్ చూడండి సార్, నచ్చితే చేయండి అని అన్న. ట్రైలర్ చూశారు, ఆయన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో అలా సాంగ్ కూడా రామ్ గారు రిలీజ్ చేశారు ఒక సాంగ్. సో నచ్చే చేశారు. ఏమన్నారు రవితేజ గారు? ఏమన్నారు రవితేజ గారు? నేను ముందు అంటే మనం పట్టుకెళ్తున్న సినిమా, చేస్తున్న సినిమా అది మంచిదై ఉండాలి. ఎందుకంటే ఆయన రిలీజ్ చేస్తున్నారంటే ఎవరైనా సరే, ఇప్పుడు అది ఏదో సినిమా తెలియకుండా రిలీజ్ చేయలేరు. సో నేనేమన్నానంటే, ఫస్ట్ మీరు ట్రైలర్ చూడండి, తర్వాత సినిమాని ఇది రిలీజ్ చేయండి అన్న. చూసిన తర్వాత ఆయన సరే రా చేస్తానన్న. బాగా నచ్చిందండి. యూనో ఇలా సస్పెన్స్ మూవీస్ ఏవైనా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నడిపిస్తుంది మొత్తం మూవీని. ఇందులో ఎలా ఉంటుంది అంటే, ట్రైలర్ వరకు చూస్తే మాత్రం బాగుంది, చాలా బాగుంది, క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉందన్నమాట. గోపీసుందర్ గారు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, అంటే డైరెక్టర్ ఏదైతే ఒకటి మేక్ చేశాడో దాన్ని ఆయన మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అంటే మీరు రేపు సస్పెన్స్ అనే దానికి ఎలాంటి మ్యూజిక్ మనం చాలా చూస్తూ ఉంటాం కదా, అసలు భలే చాలా బాగుంది. మొన్న నేను సినిమా చూసినప్పుడు ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు గోపీసుందర్ అండి. సూపర్.